సో వేడి వేడి బార్బిక్యూ చికెన్ తినేద్దామా? హలో 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 రేపు నేను వైజాగ్ రాబోతున్నాను అనమాట. సో అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని, అంటే వంజంగి, యానం, లంబసింగి, సో బీచెస్, సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. సో ఇంకా ఏ ట్రైన్ అవైలబుల్ గా లేదు, సో అదొకటే ఉంది. సో అది తత్కాల్లో బుక్ చేసేసుకున్నాను అనమాట. ఇది సడన్ ట్రిప్ అనమాట. ఆల్మోస్ట్ 6 months అయింది నేను వైజాగ్ వెళ్ళి. లాస్ట్ టైం నేను కొంచెం వర్క్ ఉండి వెళ్ళాను, సో వెళ్ళినప్పుడు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈసారి మాత్రం నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వెళ్తున్నాను. సో నేను ఏవే ప్లేసెస్ చూస్తానో మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో నా కోసం వేడి వేడి బార్బిక్యూ చికెన్ అయితే మమ్మీ చేశారు. సో వేడి వేడి బార్బిక్యూ చికెన్ తినేద్దామా? సో నైట్ టైం ఎప్పుడు లో క్యాలరీ ఫుడ్ తినాలి. ఇది లో క్యాలరీ ఫుడ్, ఎందుకంటే ఇది ఎయిర్ ఫ్రైయర్ లో చేశారు. ఆయిల్ అనేది ఎక్కువ పట్టలేదు. అంటే టేస్ట్ కావాలంటే మనం ఆయిల్ వేసుకొని నీట్ గా పాన్ మీద చేసుకుంటే టేస్ట్ వస్తుంది. బట్ హెల్త్ కూడా కావాలి అనుకుంటే మనం ఎయిర్ ఫ్రైయర్ లోనే బెటర్. సో నీట్ గా చికెన్ లాగింగ్స్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. సో రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్ అనమాట. అంటే నేను 4 o'clock కల్లా క్యాబ్ ఎక్కియాలి, లేదంటే లేట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లెగాలి, ఎందుకంటే 1 hour ముందే లెగిసి నేను బయలుదేరాలి కాబట్టి. ఈరోజు కొంచెం వేరంగా పడుకోవాలి. సో తినేసి వేరంగా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. నేను వైజాగ్ లో 1 week ఉంటాను అనమాట. సో 1 week కి సరిపోయినట్టుగా బట్టలన్నీ సర్దుకుంటున్నాను. సో 1 week కి సరిపోయినట్టుగా నేను సెట్ చేసుకున్నాను. సో ఇయర్ ఫోన్స్ ఏదైనా ఫుల్ అయిపోతే ఇందులో స్టోర్ చేసుకోవడానికి మైక్ పెట్టేసుకున్నాం. అలానే ట్రైపోడ్, సో పర్ఫ్యూమ్, వాచ్ పెట్టేసుకొని జిప్ వేసేసుకున్నాం. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది, ఇంకా పడుకోవాలి. ఆల్మోస్ట్ 11:30 అయింది అనుకుంటా. ఇప్పుడు పడుకుంటే నాకు ఒక 5 hours స్లీప్ దొరుకుతుందేమో మేబీ. ఇంకా రేపు మార్నింగ్ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.